హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా గుమగుమలాడిపోయే చికెన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ అయినా సరే ఇలా ట్రై చేసామంటే నీచు వాసన లేకుండా చాలా టేస్ట్గా కుదురుతుంది. ముందుగా నేను ఒక 1/2 kg చికెన్ అయితే తీసేసుకున్నాను. ఈ చికెన్ని నేను ఆల్రెడీ 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసేసుకున్నానండి. కాస్త నీచు వాసన వస్తుంది అనుకునే వాళ్ళు ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఒక నిమ్మకాయని కట్ చేసేసుకొని ఇలా నిమ్మరసాన్ని ఒక చెక్క పిండేసేసుకొని దీంట్లో 1-2 స్పూనుల వరకు సాల్ట్ వేసేసుకొని చికెన్కి బాగా పట్టే విధంగా ఇలా మిక్స్ చేసేసుకుందామండి. దీనిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసుకుంటే మనకి ఆ నీచు వాసన అనేది రాదు. లేదా మీరు వెనిగర్తోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ని వేసేసుకొని చికెన్ని మరొకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ రాకుండా చికెన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి. చికెన్ని తీసుకొచ్చిన వెంటనే కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసేసుకొని దీంట్లో బిర్యానీ స్పైసెస్ ఒక 5-6 లవంగాలు, చెక్క, 1 స్పూన్ జీలకర్ర, బిర్యానీ మొగ్గ, అలానే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే నీచు వాసన రాదు. అలానే చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టి గుమగుమలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడాను వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 టొమాటోల్ని కట్ చేసి వేసాను. 2 స్పూనుల వరకు గసగసాలు వేసానండి. టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీలో. అలానే 1 అంగుళము అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి, 4-5 జీడిపప్పులు వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఈ పేస్ట్ చికెన్ కర్రీలో వేసి చూడండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడాను దీంట్లో వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్కి మనం వేసుకున్న ఈ పేస్టు అలానే మసాలాల స్మెల్ మొత్తం కూడాను బాగా పట్టే విధంగా కలిపి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండి. తర్వాత హై ఫ్లేమ్కి పెట్టుకున్నామంటే చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చి చికెను ఆ వాటర్లోనే చక్కగా మెత్తగా ఉడికిపోయి మనం వేసిన మసాలాల ఫ్లేవర్స్ మొత్తం కూడాను ఆ చికెన్కి పట్టి గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది. ఇలా వాటర్ మొత్తము పోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు 4-5 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేస్తున్నాను. అలానే కాస్త కరివేపాకు కూడాను వేసేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు చికెన్ని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత కారం వేస్తున్నానండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే కాస్త కారం ఎక్కువగానే పడుతుంది. స్పైస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి 1.5 స్పూన్ వరకు కారం వేశాను. మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు చక్కగా చికెను ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసేయండి. పెరుగు వేయడం వల్ల చికెన్ కర్రీ జ్యూసీగా డెలిషియస్గా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా అని హై ఫ్లేమ్లో పెట్టి వేసామంటే విరిగిపోయినట్లు అయ్యి చేదు వస్తుంది, చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వరకు 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని రుచికి తగినంత ఉప్పు కారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాస్త కర్రీ అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది, కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ముక్క జ్యూసీగా చాలా బాగా ఉప్పు కారము మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా బాగుంటుంది. లాస్ట్లో 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేసేసి అలానే కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసేయండి. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా వాడండి, టేస్ట్ బాగుంటుంది. అంతే, మన చికెన్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చిల్లుగారె కూడాను ఎలా చేయాలో చూసేద్దాము. మనకి పండగలు వచ్చిందంటే చాలామంది చికెన్ కర్రీ చేశాక దాంట్లోకి గారె చేయడం అంటే చాలా ఇష్టపడతారు అండి. మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి అలా ఇష్టపడేవాళ్ళు. కానీ ఈ గారె చేయడము అందరం చేస్తూ ఉంటాం, కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి చక్కగా క్రిస్పీగా గారె టేస్టీగా వస్తూ ఉంటుందండి.
నెంబర్ 1 పిండిని అయితే మనం మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి. మేమైతే అలానే చేస్తాము. కాస్త పొలుకుగా ఉంటేనే గారె అనేది టేస్ట్‌గా ఉంటుంది. అలానే మేము దీంట్లో అల్లాన్ని గ్రైండ్ చేసి వేస్తాము. ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటాము. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గారె చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరెప్పుడైనా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. కొంతమంది పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటారు. అలానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవడానికి కూడాను ఇష్టపడరు. తిన్నవాళ్ళు ఏ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా హీట్‌గా ఉన్నప్పుడు ఇలా మనము చిల్లిగారె వేసుకున్నామంటే చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి అండి. చూడండి నాకైతే ఎంత బాగా వచ్చేసేసాయో. మీరు కూడాను ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మినప్పప్పు అనేది పప్పుతో చేసుకుంటే గారెల టేస్ట్ ఒకలా ఉంటుందండి. మినపగుళ్ళుతో చేసుకుంటే ఒకలా ఉంటుంది. తప్పకుండా పప్పుని యూజ్ చేసి చేయండి. గారె అనేది చాలా బాగుంటుంది. ఈ పండక్కి ఈ చిల్లుగారె చికెన్ కర్రీతో ఎంజాయ్ చేసేసేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.